యుగ సంబంధమైన దేవత సమస్త మనుషులను తన యొక్క మాయాజాలంలో బంధించి దురాశలను నేర్పించి ఆ దురాశలో బలవంతునిగా చేసి క్రీస్తుకు శత్రువుగా మార్చుతుంది యుగ సంబంధమైన దేవత. అందును గూర్చి వాక్యము అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏ దినము? క్రీస్తు 2వ రాకడ గురించి. మొదట భ్రష్టత్వం సంభవించి, ఎవరికి? సంఘానికి భ్రష్టత్వం సంభవించి నాశనపాత్రుడకు పాపపురుషుడు సంఘంలోకి దొరబడతాడు. బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. యేసుక్రీస్తు 2వ రాకడ సంఘంలో భ్రష్టుడు జ్వరబడి భ్రష్టత్వంగా సంఘాన్ని మారుస్తూ ఉంటాడు. అప్పుడు వచ్చేస్తాడు ఆయన. ఆయన రాజ్య సువార్త అంతటా ప్రకటించబడతా ఉంటుంది. సంఘంలో భ్రష్టుడు జ్వరబడతాడు. కాబట్టి నాశన పాత్రుడు ఒక పాపపురుషుడు బయలుపడితే కానీ, ఎక్కడ బయలుపడితే కింద రాశాడు, ఏది దేవుడు అనబడునో ఏది పూజించబడునో దాన్ని అంతటిని ఎదిరించు. వాడు సంఘంలో జ్వరబడతాడు. సంఘంలో వాక్యం ఆరాధించబడుతుంది. సంఘంలో వాక్యం పూజించబడుతుంది. సంఘంలో వాక్యానికి దేవుని స్థానం ఉంది. ఆ స్థానంలోకి జ్వరబడతాడు. అప్పుడు క్రీస్తు 2వ రాకడ మొదలవుద్ది. కానీ వాడు ఇప్పటికే క్రియ చేయుచున్నాడు అంట. అక్కడ 7వ వచనంలో, తెస్సలోనికయులకు రాసిన 2వ అధ్యాయం 7వ వచనం, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఎక్కడ? సంఘంలో క్రియ చేస్తుంది. ఆల్రెడీ ఎలా క్రియ చేస్తుందో తెలుసా? ప్రభువుని నమ్ముకో, ఉద్యోగం వచ్చింది. ప్రభువుని నమ్ముకో, వివాహం అవుద్ది. ప్రభువుని నమ్ముకో, గర్భఫలం ఇవ్వబడుతుంది. ప్రభువుని నమ్ముకో. ఇవన్నీ మొదటి స్థానంలోకి వచ్చినాయి. అవన్నీ 2వ స్థానంలో ఉండాలి. ప్రభువుని నమ్ముకుంటే ఆశీర్వాదాలన్నీ 2వ స్థానంలో ఉండాలి. అవి ఎడిదిరిగి వచ్చినాయి, మొదటి స్థానానికి వచ్చినాయి. ఇదే సీక్రెట్. ధర్మ విరోధ సంబంధమైన మర్మం ఇప్పటికే క్రియ చేయించినది. ప్రభువుని నమ్ముకో, వ్యాపారంలో వృద్ధి చెందుతావు. ప్రభువుని నమ్ముకో, నీకు మంచి జీవిత భాగస్వామి ప్రసాదించబడుతుంది. ప్రభువుని నమ్ముకో, మంచి జీవిత భాగస్వామి జీవితంలో ప్రవేశిస్తాడు. ఇలాంటివన్నీ 2వ స్థానంలో ఉండాల్సింది మొదటి స్థానానికి వచ్చేసింది. మొదటి స్థానం ఏంది? పూర్ణ హృదయంతో ఆయన ఆరాధించాలి. ఇప్పుడు ఇవన్నీ మొదటి స్థానంలో ఉంటే పూర్ణంగా ఎలా ఆరాధిస్తావు? వీటి గురించి వీటిలో నుంచి చూడండి, వీటిలో నుంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. వీటికి అతీతంగా దేవుణ్ణి ఆరాధిస్తే నువ్వు మొదటి స్థానంలో ఉన్నవాడివే. వీటికి అతీతంగా, వీటికి వేరుగా, వీటికి సంబంధం లేకుండా క్రీస్తుని నువ్వు ఆరాధిస్తే, క్రీస్తుని నువ్వు ధరించుకొని ఆ పరలోకపు తండ్రిని నువ్వు ఆరాధిస్తే ఎలాంటి సందేహం లేదు. గురుస్థానంలో ప్రభు అయిన క్రీస్తుని ఆరాధిస్తూ ఆ గురువు అయిన ప్రభు అయిన క్రీస్తు ద్వారా పరలోకపు తండ్రిని నువ్వు గణపరుస్తూ ఆరాధిస్తూ ఉన్నట్లయితే, మొదటి స్థానముగా ఉండి ఆరాధిస్తున్నట్లయితే నువ్వు పరలోకానికి చేర్చబడతావు. లేదా ఈ మొదటి స్థానంలో నీ యొక్క కోరికలన్నీ మొదటి స్థానంలో ఉంటే అది ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ నీ ద్వారా అపవాది చేయిస్తుంది. గ్రహించాలి. గ్రహించకపోతే నిత్యాగ్ని దండన తప్పదు. ఎవరైతే ఇవన్నీ మొదటి స్థానంగా బోధిస్తారో, దేవుడు ఎలా అద్భుతం చేశాడు, నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. ఇది 2వ స్థానం, మొదటి స్థానం కాదు. అవన్నీ ఫలానా చోట ఫలానా విధంగా ఫలానా వాళ్ళకి బైబిల్ గ్రంథంలో ఫలానా వ్యక్తులకి ఫలానా సందర్భంలో అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేస్తాడు అని మొదటి స్థానంగా నీకు బోధిస్తే అది ధర్మ విరోధ సంబంధమైన మర్మము. క్రియ చేస్తున్నది అపవాదని గ్రహించాలి. దేవుని కొరకు బ్రతకాలి. ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నువ్వు సొత్తుగా బ్రతకాలని కోరుకుంటున్నాడని చెప్పాలి. చనిపోయిన వారిని లేవదీశాడు, రోగులను స్వస్థపరిచాడు, ఎర్ర సముద్రం పాయలు చేశాడు, యోర్దాను నిలుపుదల చేశాడు. ఇవన్నీ కూడా ఇలాంటి అద్భుతాలు
ఫరో సైన్యాన్ని సముద్రంలో కలిపేశాడు. ఇవన్నీ కార్యక్రమాలను బట్టి దేవుడు ఉన్నాడని నువ్వు నమ్మాలి. తిరిగి ఆయన కొరకు నువ్వు బ్రతకాలి. తిరిగి ఆయన సన్నిధికి చేర్చబడాలి. అద్భుతాలు చేసే దేవుడు నీ జీవితంలో కూడా ఒకరోజు చేస్తాడు. కానీ నువ్వు ఆయన కొరకు నిరీక్షణ, ఆయన కొరకు జీవించాలని ఒక ఆశ మొదటి స్థానంగా ఉండి ఆరాధించు. ఈ లోకంలో అద్భుతం జరగకపోయినా తిరిగి ఆయన సన్నిధికి నువ్వు చేర్చబడాలి. అదే నీ యొక్క గురి అని బోధించాలి. ఆ బోధలోనే నువ్వు ఉండాలి. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమెన్.